నందమూరి తారక రామారావు గారు ఆ రోజు రాష్ట్రంలో అనేక బాధలు పడుతున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాధలు చూసి ఆ రోజు ఆ పాలనలో కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది. ఆ పరిపాలనను చూసి ఎన్టీ రామారావు గారు ఆ రోజు సినీ జీవితంలో ఎంతో బిజీగా ఉన్న రోజుల్లో కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రజలను చూసి మనం ఏమైనా సరే ఈ రాష్ట్రానికి మన వల్ల ఏదైనా జరగాలి, ఆ పేద ప్రజలకు ఏదైనా జరగాలనే సదుద్దేశంతో 1982 మార్చి 29న ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించి దశ దిశలా వ్యాపింపజేసి ప్రతి పేదవాడి గుండెల్లో కూడా ఈ జెండా ఉండాలనే ఉద్దేశంతో ఆయన నాడు తీసుకెళ్లాడు. అలాగే తర్వాత కాలంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే రీతిన ప్రజలకు అందులో పాటు ఉండే పార్టీ ఏదైనా ఉందంటే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అనే ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఆ రోజు మన తోట నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోట సీతారామ ఆదేశాల అనుసారం మనం ఏమైనా సరే ఒక వారం రోజుల ముందు ఈ యొక్క జెండా స్తూపాలను ఆవిష్కరించడం బాగుంటుందని మేడం గారు చెప్పడంతో, అలాగే ప్రెసిడెంట్ గారు మేమంతా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 1వ 2వ వార్డు నుంచి మొదలుకొని ఈవేళ ఈ 35వ వార్డు వరకు చేసుకుని వెళ్తామంటే అన్న ఒక పార్టీ పెద్దలు వెంటే పార్సాద్ గారు, పాల నాగేశ్వరరావు గారు, వేండ్ర శ్రీను గారు, కలిదిండి సుజాత గారు, ఇతర నాయకుల సహకారంతో ఈవేళ ఈ కార్యక్రమం చేయగలుగుతున్నామంటే వాళ్ళ యొక్క సపోర్ట్తో ముందుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ కడవ వార్డులు కూడా ఇంత ఘనంగా జరిపి కార్యకర్తల స్వభావంతో ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా కోరుకున్నాం.